నమస్కారం సార్. మీ పేరు? చిలుకూరి జ్యోతి, వెంకంపల్లి గ్రామ సర్పంచ్. నమస్తే. మీ పేరు? నేను మాది కామారెడ్డి డిస్టిక్, నాగిరిపేట మండలి, వెంకంపల్లి విలేజ్. ఇక్కడ సర్పంచ్ మా మిస్సెస్ జ్యోతి సురేందర్ రెడ్డి. నా పేరు సురేందర్ రెడ్డి. ఈ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత మీరు గుర్తించిన సమస్యలు ఏమి? మా ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించిన సమస్యలు ఏంటంటే, మా ఊరు ముంపుకు గురి అవుతుంది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ వల్ల మొన్న వర్షాకాలంలో మొత్తం పంటలు మునిగిపోయినాయి. మునిగిపోతే ఏమైందంటే, దాంట్లో కరెంటు వ్యవస్థ అనేది మొత్తం చిందరవంద, అంటే ట్రాన్స్ఫారాలు పడిపోయినాయి, పోల్లు పడిపోయినాయి, కరెంటు వ్యవస్థ మొత్తం ఖతమైంది. పంటలు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అయిన తర్వాత ముంపు వాటరు ఒక నెల రోజులు ఉన్నాయి. పంటలు మొత్తం కంప్లీట్ డ్యామేజ్, చెరుకులు కూడా డ్యామేజ్ అయినాయి. ఫస్ట్ టైం చెరుకులు డ్యామేజ్ కావడం. 30 రోజులు వాటర్ ఉండి పంటలు ఖరాబ్ అయినాయి. కరెంటు వ్యవస్థ అనేది మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎమ్మెల్యే గారు మంచి సహకారం చేసిండు. కరెంటు డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సహకారం చేసి మొత్తం పడిపోయిన ట్రాన్స్ఫరాలు, పడిపోయిన పోల్లు, మొత్తం టోటల్ 203 పోల్లు మా వెంకంపల్లి గ్రామానికి ఇచ్చి 11 kV 70 పోల్ల 11 kV కొత్త గుట్టపొంట ఇచ్చి, ఇంతకుముందు కింది నుండి ఉండే గుట్టపొంట ఇచ్చినాం. 70 పోల్లు 11 kV ఇచ్చి మాకు మంచి సహకారం చేశారు. పడిపోయిన ట్రాన్స్ఫరాలు మొత్తం మళ్ళీ మరమ్మతులు చేసి ట్రాన్స్ఫరాలు ఇచ్చిర్రు, పోల్లు వాతి ఇచ్చిర్రు. 203 పోల్లు వాతి మాకు మంచి సహకారం, 60-70 లక్షల వరకు మాకు కరెంటు, ఓన్లీ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళే మా ఊరికి పెట్టి మంచి సహకారం, డిపార్ట్మెంట్లు ఫుల్ సహకారాలు అందించారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకారం అందించి మా ఊరికి కరెంటు వ్యవస్థ అనేది పర్ఫెక్ట్, వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని పర్ఫెక్ట్ చేశారు మా ఊరికి. మీ గ్రామంలో మీరు ఇంకా కొత్త గుర్తించే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? కొత్త గుర్తించిన సమస్యలు అంటే, మా దగ్గర కొంచెం సీసీ రోడ్లు, మాది మారుమూల పల్లెటూరు కాబట్టి సీసీ రోడ్లే కొంచెం ఉంటే ఎమ్మెల్యే గారిని, సార్ ఇట్లా మాకు సీసీ రోడ్లు కొంచెం పెండింగ్ ఉన్నాయి సార్, మాకు కావాలంటే, మా దగ్గర విక్రాంత్ రెడ్డి అని కాంట్రాక్టర్, మా ఊరు అతను, ఎమ్మెల్యే సాబ్కు సన్నిహితంగా ఉంటాడు. ఆయన సహకారంతోనే ఆయన వచ్చి స్వయంగా ఆయన్నే కాంటాక్ట్ చేసి సీసీ రోడ్లు, ఒక డ్రైనేజ్ మా దగ్గర అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కాకుంటే వాటర్ గుట్టకు పక్కలో ఉంటుంది మా ఊరు. ఆ గుట్ట నీళ్లు వస్తున్నాయి ఊర్లకు అని చెప్పి సీసీ రోడ్డు మీద ఇబ్బంది అవుతుందని ఒక చిన్న 500 మీటర్ల డ్రైనేజ్ కూడా కట్టించినాము. డ్రైనేజ్ వ్యవస్థ లేదు అంటున్నారు. అసలు మీ ఊర్లో డ్రైనేజే లేదా? మా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మా ఊర్లో ఇంకుడు గుంత, మా దగ్గర ఇంకుడు గుంతలు ఉన్నాయి. ఇది శోషగడ్డలని ఇప్పుడు కాదు, మా దగ్గర మా ఊర్లో స్వాధ్యాయ అనే ప్రోగ్రామ్ ఉంది. అది ఒక విద్యాపీఠకు సంబంధించిన బొంబాయి ఉంటుంది. స్వాధ్యాయ ప్రోగ్రాం వల్ల ఓన్లీ భగవద్గీత ఆధారంతో నడుస్తుంది స్వాధ్యాయ అనేది. దాంతో ఒక 2001 అప్పుడు మా దగ్గరికి స్వాధ్యాయం వచ్చి, మా దగ్గర స్వాధ్యాయ తరఫున మొత్తం శోషగడ్డలని ఇచ్చి, శోషగడ్డలు అంటే ఇప్పుడు వాటిని ఇంకుడు గుంతలు అంటారు. అప్పుడు 20 సంవత్సరాల కింద మా దగ్గర ఇంకుడు గుంతలు, 20 సంవత్సరాల కింద ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉంది. 100% ఇంకుడు గుంత. డ్రైనేజ్ వ్యవస్థ లేదు మా ఊర్లో. అంటే అప్పుడు ఇంకుడు గుంత ఏమందరు? శోషగడ్డ అంటుంది. స్వాధ్యాయ తరఫున, అప్పుడు స్వాధ్యాయం కదా, స్వాధ్యాయం ప్రోగ్రాం తరఫున వాళ్ళు, బొంబాయి వాళ్ళు, వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు వచ్చి ఇట్లా కొట్టుకుంటే ఇట్లా ఎవరి నీళ్ళు వాళ్ళకి వినికిపోతాయి. ఇట్లా మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, మురుగు నీరు ఉండదు, దోమలు ఉండయి, మంచి నీటిగా ఉంటాయి ఇండ్లు కూడా అని చెప్పి దాంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అయితే ఒక 20 సంవత్సరాల కిందనే మా దగ్గర ఇంకుడు గుంతలు కొట్టినాం. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కొట్టి ఇప్పటికి కూడా సక్సెస్ గా నడుస్తున్నాయి అవి 20 సంవత్సరాలు. ఈ మధ్యలో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకుడు గుంతలని కొన్ని ప్రొవైడ్ చేశారు. అప్పుడు ఏమన్నా కొంతమంది 8-10 మందికి లేకుంటే వాళ్ళు కూడా కంప్లీట్ సహాయ సహకారాలతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత చేసినాం. మా దగ్గర మా ఊర్లో ఇంకుడు గుంత, అది డ్రైనేజ్ వ్యవస్థనే లేదు, డ్రైనేజే లేదు, మురుగు నీరు ఉండదు మా ఊర్లో. మళ్ళా పుష్కలమైన నీళ్ళు, ఎందుకంటే భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. మా దగ్గర ఒక 80-100 ఫీట్లు వేస్తే ఫుల్ వాటర్. మాకు నీళ్ళు కూడా బాగున్నాయి. విలేజ్ లో కూడా ఒకటే మోటారు, ఫుల్ వాటర్. విలేజ్ లో 2 పూటలు ఇడిచినా 2 ట్యాంకులు ఒకటే మోటార్ నింపుతుంది. గ్రామంలో మీరు తాగునీటి సమస్య మీకు ఎట్లా ఉందంటే? తాగునీటి సమస్యనే లేదు మా ఊర్లో. అయితే మా విలేజ్ లో పిల్లలు మాక్సిమం చదువుకున్న పిల్లలు ఎక్కువ. మా ఊర్లో ఇంచుమించు ఒక 40-50 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు.
ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. మంచి చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మనకు డ్రింకింగ్ వాటర్ కూడా వాటర్ ప్లాంట్ వేద్దామని మనిషికి నా పిల్లలు జమ చేసి ఒక వాటర్ ప్లాంట్ స్వయంగా మా ఊరోళ్ళమే వాటర్ ప్లాంట్ సొంత చేసుకున్నాం. మేము డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ వేసుకున్నాం. దానికి ఫుల్ వాటర్, మాకు వాటర్ నీళ్ళ సమస్య అనేది లేదు. ఎక్కువ వర్షాలు పడితేనే నిజాం సాగర్ బ్యాక్ వాటర్తో పంటలు మూడిపోయే సమస్య ఉంది, కానీ దీంతో పెద్ద వాటర్ సమస్య అనేది మాకు లేదు. మీ గ్రామానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి, ఎన్ని? మా దగ్గర ఇందిరమ్మ ఇండ్లు ఒక 7 మంది శాంక్షన్ పెట్టుకున్నారు. ఫస్ట్ లిస్ట్ లో 7 మంది మాకు కావాలని మేము పెట్టుకుంటే అందులో 7 శాంక్షన్ వచ్చినాయి. వస్తే 5 కంప్లీట్ అయినాయి. 5 కంప్లీట్ అయినాయి. ఒక 2 ఆర్థిక స్తోమత లేక మేము కట్టుకోలేమని వాళ్ళకి మస్తు చెప్పినాము. ఇట్లయినా అంటే కూడా వాళ్ళు కట్టుకోలేమని ఊరుకున్నారు. ఇప్పుడు 5 కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సెకండ్ లిస్ట్ లో ఒక 8 మంది పెట్టిర్రు. అది ప్రపోజల్స్ పంపినాం. గవర్నమెంట్ మరి ఎంతవరకు ఇస్తుంది, ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు. మా ఊర్లో గుడిసెలు లేవు. తర్వాత రేకుల షెడ్లు ఉంటే ఇస్తామంటారు. రేకుల షెడ్లు కూడా లేవు. మేము కూనా ఇండ్లు కొన్ని ఉన్నాయి. ఆ కూనా ఇండ్లకు కూలిపోయిన వాళ్ళకి ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టినాము. ఎంత వస్తుంది ఒకవేళ చూడాలి. మేము రిక్వెస్ట్ పెడుతున్నాం. 8 అయితే మా ఊరు సస్యశ్యామలం ఉంది ఇప్పటికైతే. ఓవరాల్ గా మీరు గుడిసెలు లేని గ్రామాన్ని చూడాలని ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే మా దగ్గర సాక్షాత్ భగవంతుడు యోగేశ్వరుడే ఉన్నాడు మా ఊర్లో. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే భగవంతుని కృపతోని ఇప్పటికి ఒకప్పటి వెంకంపల్లి వేరు, ఇప్పటి వెంకంపల్లి. ఎందుకంటే అంత ఆర్థికంగా మంచిగా ఉన్నాం. ఫుల్ ఎడ్యుకేటెడ్, విలేజ్ లో ఫుల్ ఎడ్యుకేటెడ్. పంటలు కూడా బాగా పండుతాయి. మాకు సమస్యలు ఏంటంటే మంజీరా బ్యాక్ వాటర్ తో పంటలు మునిపోయే సమస్య. అంతకు మించి పెద్ద సమస్య లేదు. పంటలు మునిపోయి నష్టాలు వచ్చి ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఎన్నో ఎమ్మెల్యే సాబ్ కూడా మొన్న రీసెంట్లీగా ఒక 2,50,00,000 దాన్ని చెత్త ర్యాంక్ అని పెట్టిండు. అది మంజీరా నదిలో అది కూడా కొంచెం వర్క్ స్టార్ట్ అయింది. ఒకవేళ అది సక్సెస్ అయితే నీళ్లు రావేమో అనుకుంటున్నాము. మా దగ్గర గుడిసెలు లేని విలేజ్ చూడాలంటే భగవంతుడు ఉన్న ఊరు లోపల గుడిసె ఉండద్దు ఉద్దేశం. అంటే అందరం మంచిగా ఉండాలి, అందరూ మనతో ఉండాలి అని నా ఉద్దేశం. అందుకని గుడిసెలు లేకుండా చూసి విలేజ్ని సస్యశ్యామలంగా నేను ఈ ఊర్లో మమ్మల్ని ఏకగ్రీవంగా అనుకున్నారు. మా ఊర్లో ఎలక్షనే జరగలే. ఎలక్షన్ లేకుండా మెంబర్ కూడా ఎలక్షన్ లేదు. టోటల్ బాడీ మొత్తం యునానిమస్ ఎన్నుకున్నారు. మా మెంబర్లు కూడా మంచి సహకారం చేస్తారు. మా ఉప సర్పంచ్ కూడా మంచి సహకారం చేస్తాడు. విలేజ్ డెవలప్మెంట్కి అందరం కృషి చేస్తున్నాం. విలేజ్ కోసం ఏం చేయడానికైనా మాకు ఒక సమస్య ఏముంది అంటే ఇప్పుడు కొత్తగా రోడ్ అయింది, పెద్ద రోడ్ అయింది, బ్రిడ్జ్ అయింది. వెంకంపల్లి మీదకి వెళ్ళి బ్రిడ్జ్ అయింది. పాపన్పేట మండల్ అంటే నాయుడుపేట మండలికి పాపన్పేట మండల్ అంటే కామారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్ కలుపుకుంటూ ఒక బ్రిడ్జి ఉమ్మడి జిల్లాలను కలిపితే ఒక బ్రిడ్జ్ అయింది. ఆ బ్రిడ్జికి 40 కోట్లతో వర్కులు స్టార్ట్ అయినాయి. బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది. మెదక్ డిస్టిక్ లో ల్యాండ్ యాక్విజిషన్ కూడా కాక అక్కడ రోడ్డు ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫుల్ పంటలు పండుతున్నాయి. ఆ రోడ్డు మీద ఆరబోస్తున్నాం వడ్లు. మాకు FCI అంటే ఆరబెట్టడానికి ప్లేస్ లేదు. అయితే మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసినాం. ఇక్కడ ఒకటి ఊరు మీద ఒక 10-18 ఎకరాలు గౌటాన్ భూమి ఉంటుంది. అది జర కొంచెం ఆ రోడ్డుకు మట్టి కొనుక్కపోయి పొక్కలు అది అయినాయి. ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ పెట్టినాం. మాకు అది హామీ ఇచ్చిండు. అది కల్లంకు సాఫ్ చేసి ఇవ్వన్నాము. అది పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ వడ్ల కల్లాల కోసం అది కావాలని ఎమ్మెల్యేను 3 సార్లు రిక్వెస్ట్ చేసినాం. మళ్ళీ ఒకసారి కూడా వేడుకుంటున్నాం. మాకు అది కావాలి. అదైతే మా ఊరికి వడ్ల కల్లం అవుతుంది. కంపల్సరీ అది చేయాలని ఎమ్మెల్యేను మళ్ళొక్కసారి వేడుకుంటున్నా. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి? అంగన్వాడీ బిల్డింగ్ ఒకే టీచరు. మా ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు పిల్లలు. అంగన్వాడీ ఉన్న కాడికి మంచిగా నడుస్తుంది. గవర్నమెంట్ స్కూల్ ఉన్నది కానీ ఇక్కడ పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. స్కూల్ ఉంది. ఇది ఇప్పుడు 5th వరకు చేసారు మొన్న ప్రైమరీ స్కూల్. కానీ స్ట్రెంత్ ఒక 8 మంది ఉన్నారు. దాంతో అది ఇప్పుడు మెర్జ్ చేస్తాం, తాండూరులో మెర్జ్ చేస్తాం అంటారు. మొన్న వచ్చారు పిల్లలు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికెళ్ళి పిల్లలు ఉన్నంత బయటనే ఎక్కువ ఉన్నారు. మా పిల్లలు హైదరాబాదే ఎక్కువ సెటిల్డ్ ఉన్నారు. ఇక అందరు బయట చదువుతారు. ఎన్నో ఉన్న 10 మందిని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు. రిక్వెస్ట్ చేసినాం. మొన్న ఇల్లు కూడా తిరిగినాము. ఇక మళ్ళొకసారి రిక్వెస్ట్ మెర్జ్ చేయకుండా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేద్దాం. మొన్న MBO కూడా వచ్చిండు. వచ్చి ఆయన ప్రభుత్వ పాఠశాలకు పోవాలని చెప్పేసి మీ పాలక మండలి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టిందా? పెట్టినాం. ఇల్లు తిరిగినాం. ఇల్లు తిరిగి అట్లా కాదంటే ఇక మీ పిల్లలు ప్రైవేట్ లో చదువుతారు, మీరు అట్లా చదివించారు అప్పట్లో, మీరు ఇప్పుడు మమ్మల్ని అంటే మా పిల్లలు కూడా కావాలి కదా ఇట్లా కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యారు. అది కానీ చెప్పినాం, నీకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో MSc BEd చేసిన వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో 10th ఇంటర్ చదివిన వాళ్ళు సార్లు ఉంటారు. ఒకసారి ఈసారి మంచి మనం కాన్సెప్ట్ తీసుకొని ఆమె మీద ఫోర్ చేద్దాం, ఉన్న టీచర్ మీద ఫోర్ చేసి మంచి చెప్పిద్దామని వాళ్ళకు మోటివేట్ చేసినాం. కానీ ఇప్పటికి ఇంకా మళ్ళీ ఒకసారి మొన్న MBO కూడా వచ్చిండు.
ఇక మళ్ళొకసారి కూడా తిరిగి చేద్దాం అనుకుంటున్నాం. వైద్య సదుపాయం ఎట్లా ఉంది గ్రామం? వైద్య సదుపాయం మా ఊర్లో లేదు, అదొకటి సమస్య ఉంది. ఎందుకంటే మా ఊర్లో డాక్టర్ కూడా లేరు. ఎటు పోయినా గోపాల్పేట, తాండూరు పోవాలి. చిన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో అయితే ఊర్లో లేడు. ఎటువైనా అన్ని వెహికల్స్ అది ఉన్నాయి, మంచిగా ఉంది కాబట్టి, మంచి ఆర్థికంగా అందరూ ఉంటారు కాబట్టి అందరు వెహికల్స్. మళ్ళీ ఎవరైనా ఉట్టిగా నడిచిపోయినా కానీ బండి ఆపి ఎక్కించుకొని పోతారు మా ఊర్లో. ఇప్పుడు వేరే విలేజ్లలో ఎట్లుంటాయంటే వాళ్ళు ఉంటే ఆపుతారు, మనకు మామూలు వెళ్ళిపోతారు. మా దగ్గర అట్లా వ్యక్తి, ఊరికి సంబంధించిన వ్యక్తి ఏడగలిసిన ఏడికోతును వస్తావా అట్లా అడుగుతా. అంటే మా దగ్గర స్వాధ్యాయ తరఫున స్వాధ్యమైందంతా ఓన్లీ భగవద్గీత, సేవాభావం, భక్తి భావం ఎక్కువ ఉంది విలేజ్ లో కాబట్టి అంత మా ఊర్లో మద్యపానం అంటే ధూమపానం చేసేటోళ్ళు లేరు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. పూర్తిగా మీ గ్రామంలో ఎక్కడ చూసిన డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ లేదు. మొత్తానికి డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. మా దగ్గర దోమలు, ఈ మురికి అనేది లేదు. మళ్ళీ ఈ డంపింగ్ చెత్తది కూడా పర్ఫెక్ట్ నడుస్తుంది మా దగ్గర. రోజు ట్రాక్టర్ దింపుతాం, ప్రతి ఇంటింటికి ట్రాక్టర్ పోతుంది. చెత్త కూడా కంప్లీట్, బయట చెత్త ఒక్కరు కూడా పడేయరు, కంప్లీట్ ట్రాక్టర్లు వేస్తారు, డంపింగ్ యార్డ్లనే పడేస్తాం. శ్మశాన వాటిక ఎట్లుంది అక్కడ బోరు పరిస్థితి? శ్మశాన వాటిక పర్ఫెక్ట్ ఉంది. బోరు దాకా ఒక బోర్ వేసినాం కానీ దాని లేకుండానే వాటర్ ట్యాంక్ అటు ఒక కనెక్షన్ ఇచ్చినాం ఆల్రెడీ. అదే వాటర్ ట్యాంక్ గుట్ట మీద ఉంది, గుట్ట అవతల సైడ్ శ్మశాన వాటికి ఉంటుంది. దానికి బోరు పైపు కనెక్షన్ ఇచ్చినాము, అక్కడ ట్యాంక్ ఉంది. నీళ్ళ ఇబ్బంది ఏం లేదు. ఒక బోర్ వేసినాం ఆల్రెడీ. బోరు జడిపి ఫండ్తోని 2 సంవత్సరాల కింద మాజీ జడిపి టీచర్ వేయించిండు. దాంట్లో మోటార్ పెట్టినా కానీ కరెంటు వ్యవస్థ బాగా ఇబ్బంది, కరెంటుతో ఇబ్బంది అవుతుందని ఆల్రెడీ ఉన్నాయి కదా అని ఈ వాటరే వాడుతున్నాం. ఫుల్ వాటర్ ఉన్నాయి. ఒకటే మోటారు 2 ట్యాంకులు నింపుతుంది. ఇప్పుడు వాటర్తో అయితే మా ఊరికి విలేజ్కి ఎటువంటి ఇబ్బంది లేవు. బయట మురికి ఏముండదు. ఈ బాత్రూమ్ ఫుల్, ప్రతి ఇంటికి బాత్రూమ్ అంటే లాట్రిన్స్, ప్రతి ఇంటికి లాట్రిన్ ఉంది. బయటకు పట్టుకొని పోవడం ఇట్లా ఇది లేదు. అంత బహిరంగ మల విసర్జన మా ఊర్లో లేదు. అంత టోటల్ ప్రతి ఇంటికి ఉన్నది. చివరగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్తుంటే, భగవంతుని దయతోని అందరూ సహకారం చేసి నన్ను, మా మిస్సెస్ ను విన్నాను, సర్పంచ్ చేశారు. గ్రామానికి ఏది కావాలన్నా నేను కంపల్సరీ ముందుంటా. ప్రతిదానికి నేను చేయడానికి ఉన్న గ్రామ ప్రజలకు ఒక్కటే నేను హామీస్తున్నా, ఏంటంటే ఊరి కోసం ఏదైనా చేయడానికి నేను ముందుంటా. మీరు నాకు సహకారం చేస్తే విలేజ్ని ఎంతవరకు తీసుకుపోదాం, ఆదర్శ గ్రామంగా చూయిద్దాం. చూయించి వెంకంపల్లి అంటే ఇది అని చూయిద్దామని నా ఉద్దేశం ఉంది. మన స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికైతే మా విలేజ్ కి అయితే పర్ఫెక్ట్ పనులు చేసిండు. మేము అడిగింది ఏది కాదని లేడు. భవిష్యత్తులో కూడా చేస్తాడని అనుకుంటున్నాం. చేయాలి, చేయించుకుంటాం కూడా. రిక్వెస్ట్ చేసైనా ఎమ్మెల్యేతో కంపల్సరీ పని చేయించుకుంటాం. చేస్తాడు ఎమ్మెల్యే సాబ్. ఎందుకంటే మాకు అతి సన్నిహితుడు, ఎమ్మెల్యే సాబ్ సన్నిహితుడు విక్రాంత్ రెడ్డి, ఆయన ద్వారా చేస్తాడు. మేము చేయించుకోండి, ఎందుకంటే మేము ఆయనకు రుణపడి ఉంటాం. మాకు మంచి వర్కులు ఇచ్చారు. ఇంత చిన్న విలేజ్, 517 ఓట్ల విలేజ్, చిన్న విలేజ్, ఇంత విలేజ్ అయినా కానీ మేము ఆయన దగ్గరికి డైరెక్ట్ పోగలుగుతాం. ఆయన మాకు మంచి సహకారం చేస్తుండు. ఇప్పటికే 1,50 లక్షల వరకు ఆల్రెడీ కరెంటు వ్యవస్థ కానీ, రోడ్డు డ్రైనేజ్ కానీ, అది సీసీ రోడ్లు కానీ ఇచ్చిండు. ఇంకా ముందు కూడా రోడ్డు ఒకటి, బిడిజి రోడ్డు ఒకటి ఎమ్మెల్యే సాబ్కు రిక్వెస్ట్ పెట్టినాము. ఆ బిడిజి రోడ్ ఒకటి ప్లస్ అదేంది వడ్లకల్లం, ఈ 2 కావాలంటున్నాం. అవి 2 చేయించుకుంటాం కంపల్సరీ. మేము ఎమ్మెల్యే గారిని అడుగుతామని మరొకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా ఊరికి కావాలని అడుగుతున్నా.